చాన్నాళ్ళ తర్వాత నా భార్య నేనైతే బంగారం కొనడానికి వెళ్తున్నామండి. నా భార్యకి పోయిన సంవత్సరం జుంకాలు తీసుకున్నాను. గ్రామ్ వచ్చేసి 8,500 పడ్డాయి. ఈరోజు బంగారం మళ్ళీ తీసుకుందామని చెప్పిపోతే అదే గ్రాము బంగారం రేటు మళ్ళీ అంతే ఉంటుంది అనుకుంటే తీరా చూస్తే 14,300 14,500 ఉందండి గ్రామ్ వచ్చేసి. ఎంత డిఫరెన్స్ వచ్చిందో. రోజు రోజుకి బంగారం రేటు పెరిగిపోతూ ఉంది. బంగారం రేటు పెరుగుతుందని, బంగారం రేటు తగ్గుతుందని, మనం తగ్గినప్పుడు కొనవచ్చులే అని, పెరిగినప్పుడు ఆగుదాం అనే ఉద్దేశం ఉండకూడదండి ఎప్పుడైనా. మన దగ్గర డబ్బులు ఉన్నాయా, తక్కువ మనిపోయి బంగారం కొనుక్కోవాలా. అది ఫ్యూచర్లో పిల్లలకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో బంగారం రేటు పెరిగిద్ది కదా అని నా ఉద్దేశం. అందుకని చెప్పేసి నేను నా భార్య అయితే ఇంకా వినకుండా అయితే బయలుదేరుతున్నామండి. త్వరగా అయితే నా భార్యకి అయితే ఇంకా జుంకాలు తీసుకున్నాము. ఈసారి మాటలు తీసుకున్న ఉద్దేశంతో వెళ్తున్నాం. కానీ అసలు ఏ బంగారం తీసుకుంటామో మీరే చూడండి. నేనైతే నా మనసులో అనుకున్నాను, ఇంకా నా చిన్న కొడుకు పుట్టినరోజు చేద్దాం అనుకుని చేయలేకపోయాను. వాడు గుర్తుగా తీసుకున్నాను ఉద్దేశంతో ఉన్నాను అనమాట. నా భార్య ఏమో ఇంకా మాటలు కావాలని చూస్తూ ఉంది. మాటిలు చూడడానికి చాలా బాగున్నాయండి. మాటిలతో పాటు నేను కూడా రాజీ ఏదైనా రింగ్ తీసుకుంటానని చెప్పగానే సరే బావా, ఇంకా ఈ రెండింటిలో ఏదైనా ఒక వస్తువు తీసుకో బావా అని చెప్పేసి ఏదైనా బంగారం అని చెప్పగానే సరే రాజీ నీకొద్దు నాకొద్దు, చిన్న కొడుక్కి మన పుట్టినరోజు కూడా చేయలేకపోయాం కూడా వాడు గుర్తుగా ఏదైనా తీసుకొని చెప్పగానే ఎమ్మటనే చైన్ అయితే తీసుకున్నానండి. చైన్ చూశారు కదా, బొడ్డోడికని తీసుకున్నాను. చైన్ అయితే చాలా బాగుంది. ఇంకా చాలా ధర తీసుకున్నావు కదా, ఇంకా నా మెల్ల కూడా వేసుకుందాం వల్ల ఎప్పుడో పిల్లనటప్పుడు వేసుకున్నాను, ఇంతవరకు వేసుకోలేదన్న ఉద్దేశంతో నా మెల్ల వేసుకుంటే పెళ్లి కొడుకు అయిపోయావే అని చెప్పేసి నా భార్య ఏమో హ్యాపీగా మాట్లాడుతూ ఉందన్నమాట. మొత్తానికి అయితే ఇంకా అబ్బా కొడుకులు చైన్ తీసుకున్నారు, నాకేం తీసుకోకుండా అని చెప్పేసి అంటూ ఉంది. సరే రాజీ, ఇంకా చాలా నచ్చింది నాకైతే, ముందు బుడ్డోడికి వేద్దాం మెల్ల అని చెప్పేసి. తర్వాత బావా మరి నేను తీసుకున్నాం కదా చిన్నపాటి ఏదైనా ఇవ్వ అని చెప్పగానే సరే రాజీ అదేముంది చెరుకు రసం తాగుదని చెప్పేసి ఇంక చెబుతానమాట. ఇంకా అలానే ఇంట్లోకి సరుకులు అలానే పిల్లలకి బట్టలు అని చెప్పేసి ఇంకా రోజువారీ ఉంటాయి కదండి, చిన్న చితకయ్య అని తీసుకొని ఇంకా చిన్న షాపింగ్ చేసేసి బయలుదేరిన ఉద్దేశంతో ఇంకా నా భార్యతో మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఉంది రాజీ, మెల్ల అయితే భలే ఉంది, చైన్ మెరిసిపోతూ ఉంది. ఇంక సార్లే నీ బిల్డప్ తగ్గి ముందైతే ఆకలి అవుతుంది చెప్పగానే ఇంకా బిర్యానీ లేదు ఏమీ లేదు, ముందైతే చెరుకు రసం ఇప్పిస్తా పదని చెప్పేసి చెరుకు రసం తాగి చల్లగా ఇంకా బయలుదేరుతున్నామండి. నెక్స్ట్ వీడియోలో అయితే నా కూతురు వచ్చేసిందండి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం, ఓకేనా? ఇంకా మీ అందరికీ బాయ్ బాయ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.